గ్రామ పంచాయతీ ఎలక్షన్లో సర్పంచ్ అభ్యర్థి సత్తన్నకు పడ్డ ఓట్లు. ఓట్ల లెక్కింపులో ఏదో తేడా జరిగింది. నాకు అర్జెంటుగా న్యాయం జరగాలి. రీ ఎలక్షన్ అయినా జరగాలి, లేదంటే రీకౌంటింగ్ అయినా జరగాలి. నేను దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు. వీలైతే జిల్లా కోర్టుకు, లేదంటే హైకోర్టుకు, అదంతా కాకపోతే ఫుడ్ కోర్టుకైనా పోతా కానీ నాకైతే న్యాయం జరిగేదాకా ఇక్కడి నుంచి పోను. లెట్ దెమ్ కౌంట్ రా, లెట్ దెమ్ కౌంట్. సార్ మీరు ఇంత ఆవేశపడుతున్నారు. ఎన్ని ఓట్ల తేడాతోటి మీరు ఓడిపోయారు? ఒక్క ఓటు. ఒక్కోటు తేడా అంటే రీకౌంటింగ్ చేయాల్సిందే. మా మీడియా సపోర్ట్ కూడా మీకుంటుంది. పొరగాల ముందు కూడా ఇచ్చేతిపోయా గారు. ఇంకెక్కడి వరకు తీసుకుపోతాయి ఈ రాజకీయాలు. కేవలం ఒక ఓటు మాత్రమే వచ్చి చరిత్రలో దారుణమైన ఓటమి చవి చూసిన మొట్టమొదటి వ్యక్తి. గాయపడనా నీ ధిక్కార స్వరం, ఎవరై ఉంటారు నీ పక్కలో బల్లెం. ఓ పోరాటాల వీరుడా, నీకు ఓటు పోటు పొడిచింది ఎవరో తెలుసుకోరా. నీ జాతి కోసం నిలబడిన ధీరుడా, నిన్ను నిలువునా కోత కోసి వదిలేసినదెవరో కనుగొనరా. ఇల్లుడవ చేతగానాడు ఊరంతా ఊడుస్తాను అయిండంట. నా జాతి అనుకుంటే తిరిగితివి. లాస్ట్కి మూతి మిద్దని పోయిరు. ఏముంది, ఉద్యోగం చేయరా మొగుడా అంటే ఉద్యమాలు చేయబోతివి. ఆఖరికి ఊపుకుంటూ వస్తివి. గీ ఒక్కిడ్లీ సరిపోతుందా అనే? ఒక్కోటి సరిపోయినోనికి ఒక్కిడ్లీ సరిపోతుంది. నీ ఎవ నాకు ఇడ్లీ వద్దు, ఇల్లు వద్దు పో. ఇడ్లీ మీద ఉన్న సోయి పోయిన ఇజ్జత్ మీద లేదా? అన్నా ఎంత పని ఆయనే? ఇడ్లీ గురించారా? అది కాదే, రిజల్ట్ ఇంత ఘోరంగా వస్తుంది అనుకోలేదే. అవునరా, మరీ ఒక్కోటి వచ్చేదేంద్రా. నేను రాత్రి బాగా తీవ్రంగా ఆలోచించిన. ట్యాంపరింగ్ ఏమైనా జరిగిందంట వారా? ట్యాంపరింగ్ చేయనీకి ఇవేమి ఏ మిషన్లానే, బ్యాలెట్ పేపర్లేనే. ఏం బ్యాలెట్లో వచ్చింది ఒక్కోటేనే. ఒక్కోటి వాళ్ళు నీకు తెలుసా అన్న? ఒక్కోటితో ఓడిపోయిన వాళ్ళు ఎంతమంది ఉండవు నీకు ఎరికేనా? వాళ్ళు ఒక్కోటి తేడాతో ఓడిపోయారు. మనకు మొత్తం మీద పడ్డది ఒకటే ఓటు. ఈ ఒక్కోటి గురించి పక్కన పెట్టన్నా. నీ లెక్క ఓడిపోయిన లీడర్లు ఏం చేస్తారో తెలుసా అన్న? తెలియదు. యాత్రలు పోతారే. ఈ టైంలో తీర్థాలు యాత్రలు అంటే మంచిగా ఉంటుందంట వారా? నువ్వనుకునే తీర్థాల యాత్రలు కాదే, ఓదార్పు యాత్ర. మనం కూడా వాళ్ళ ఎక్కిన పోయినానుకో సింపతితోటి నెక్స్ట్ టైం ఎలక్షన్ల ఓట్లు మొత్తం మనకే పడతాయి. మళ్ళీ మన పడే ఒక్కోటి గురించి ఇదంతా అవసరం అంట వారా? సరే గాని ఓడిపోయినాక నీ దగ్గర కూడా వచ్చినానే? రాలే. వాళ్ళు ఒత్తిడేందే, మనమే వాళ్ళ దగ్గర పోదాం. అప్పుడు సింపతి మొత్తం మనకే పెరుగుతుంది. అంతే అంటవారా? పా ఓసారి పోయి అయితే చూద్దాం. పోదాంపా. నువ్వు ఒక్కనే వచ్చినావు, మన వాళ్ళందరూ ఏర్రా. పచ్చని చెట్టు కింద ఉందాం అనుకుంటారే అని ఎండిపోయిన చెట్టు కింద కూడా ఉంటాడే. నువ్వు బాగానే వచ్చినావు. ఎండిపోయిన చెట్టు అయితే ఏంది, పొయ్యిలకైనా పని చేస్తుంది కానీ వచ్చిన. ఎట్లుంది మీ కథ? నన్ను ఎండిపోయిన చెట్టు అన్నావు, వీళ్ళు ఎండిపోయినట్టున్నారేమరా. నువ్వేంద్రా మరీ ఎండిపోయినావు? నన్ను మోసం చేసినావు నువ్వు. నన్ను ఎవరు? నేనా? నేనెందుకు మోసం చేసిర్రా? ఊరోళ్ళందరూ ఓట్లు లేకుండా మనల్ని మోసం చేసిర్రంటే? నీ అవ్వ కార్యాక్స్ ఎలక్షన్లో ఉండేట. ఇంకా 100 ఓట్లు ఇస్తాను నాకు. మెజార్టీ అన్నావు, ఇదన్నావు, అదన్నావు. ఊళ్ళో మొత్తం ఇజ్జతంతా పోయింది. అరే, ఎలక్షన్లలో ఏదో గ్యాంబ్లింగ్ జరిగింది. నేను పెద్ద సర్పంచ్ క్యాండిడేట్ను. మెజారిటీతో గెలవాల్సింది నేనే ఓడిపోయినా. నువ్వేంతరా ఆఫ్టాలు? నువ్వేం బాధపడకు. మనం ఓదార్పు యాత్రకు పోదాము. మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో మనకి ఓట్లన్నీ పడితే మనమే గెలుతాం. అప్పుడు నువ్వు మంచిగా ఎంఆర్ఓకి పోటీ చేయదు. ఈ కార్యదర్శి అవన్నీ వద్దురా, చిన్న చిన్నవి. డైరెక్ట్ ఎంఆర్ఓ. అబ్బా అవునా అన్న? సరే అన్న. అయితే మీరు అందరూ కూడా ఏం బాధపడకుర్రి. నెక్స్ట్ ఎలక్షన్లో కంపల్సరీ గెలిచేది మనమే. ఇప్పుడైతే ఓదార్చుకునే యాత్ర పోదాం రారి. హలో అన్న, సత్తనున్నాడు ఎక్కడ? ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు. ఒకసారి ఫోన్ ఇయ్యి. అన్న ఇగోవే. హలో అన్న సత్తన్న, నమస్తే. ఏమన్నా బాధపడుతున్నావానే? అనిపిస్తుంది గారు, ఇక ఓడిపోయినప్పుడు బాధ అన్నది తప్పలేదు. ఇక ఏం చేస్తాం? అవునా, ఏం బాధపడకు. ఫుల్ బాల్ తీసుకో, వచ్చి ఓదార్చుతా. నీ అవ్వ ఇట్లా టార్చర్ పెడతారని నా ఫోన్లో ఎత్తలేను. మళ్ళీ మీ ఫోన్లో ఎందుకు ఇస్తారా నాకు? నాకెవరికైనా వాడు గిట్టంటాడు అని గలీజ్ నా కొడుకున్నాడు వాడు.
అయ్యో బిడ్డ బాధపడకు, నా ఓటు నీకే వేసిన, నా తోడు నీకే వేసిన. నువ్వు నాకే వేసినావానే? ఏ గుర్తుకు వేసినావే తాత? బ్యాట్కేసిన బిడ్డ, నీ గుర్తుకే. నా గుర్తు బాల్ కాదే. అవునవును, దానికే వేసిన బిడ్డ. ముసలోడు ఎంత ప్లేట్ పిరాయించారు. నువ్వు బ్యాట్ కొట్టుకుంటా కూర్చోపో. నువ్వు పోయి బాల్ ఆడుకోపో. అరే నువ్వు ఎవరిని అడుగుతలేవేంద్రా ఓట్లేసిరా లేదా అని? ఇంతకు నేను నిలబడ్డానా అన్న? నిలబడ్డావు కదరా వార్డ్ మెంబర్గా. ఏమో అన్న, నేను తిక్కలో నాకు గుర్తులేదు. నేనే తిక్కలునంటే నా వెనక మీరు తిక్కలు. సర్పంచ్ సతనా ఏదో ఇదేంద్రా మీది మీది అన్నా ప్రమాణ స్వీకారానికానే నేనొస్తా. అరే జర్రా నాయన, అన్నయ్య బాధలు ఉన్నాడు జరు. అవ్వని అవ్వా ఓట్లాడేటప్పుడు కాలర్ పట్టుకుంటారా? గెలిచాక కాళ్ళు పట్టుకున్నారు. అరే అన్నయ్య ఓడిపోయినరా నాయన. అన్న ఓడిపోర్రా, అన్నే సర్పంచ్ కుర్చీలో కూర్చున్నది అన్నే. దండ చేస్తా, దావత్ చేస్తా. అరే ఇంత ఒరుతున్నావు కానీ నాకు ఓటేసినవారు అసలు? అవ్వని అవ్వా నువ్వు నన్ను నమ్ముతారావానే? నన్ను నమ్మవానే? చూపిద్దామనే ఓటు తీసుకొచ్చిన. సర్పంచ్ వద్దనా? బ్యాలెట్ బాక్స్ వేసింది నా మీద వేసిండే వీడు. ఏ అన్ని పంపియండి రా. ఇది మళ్ళీ వేసుకోవచ్చారా బాక్స్లో? దాసుకో, రెండైతే next అప్పుడు. పని చేస్తుంది. రెండైతే అప్పుడు మంచిగా. మా ఇంట్లో 4 ఓట్లు నీకే వేసినాం బిడ్డ. మేము ₹1 కూడా ఇయ్యలే మాకు. ఏ ఊకమ్మా, ఆడ నాకు పడ్డది ఒక్కోటి అంటే 4 ఓట్లు అంటాను. పైసలు దొబ్బుదామని చూస్తానవా? ఓడిపోయిన వాళ్ళు రోడ్ల పంట ఎందుకు తిరుగుతారు ఇంట్లో వండుకోక? అయ్యో ఓదార్చుకుందామని వస్తే భలే ఓదారుస్తారు మీరు. పేరుకి ఓదార్పు యాత్ర కానీ ఒక్కడు ఓదార్తలేడరా. ఓట్లేయకప ఎవడు వస్తారన్న మనల్ని. ఓదార్తడనే తీసుకుపోయినా. ఇంకా మనల్ని ఎత్తి పొడిచడే సరిపోతా. ఏం జనాలో ఏమో. బా ఎన్ని ఆశలు పెట్టుకున్నారా గెలుతానని. ఊర్లో ఇసుక స్కాములు చేసి హైదరాబాద్ ఇల్లు కొందాం అనుకున్నా. ఇట్లా రోడ్ల మీద బిల్లులు లేపి ఆ రోడ్ల మీదనే ఫార్చునర్ కార్ వేసుకొని తిరుగుదాం అనుకున్నా. అమ్మ డబుల్ బెడ్రూమ్లో పేర్లు చెప్పి డబుల్ బిల్లులు లేపుదాం అనుకున్నా. ఈ కలెక్టర్ ఆఫీసులో పోరలందరికీ జాబులు ఇప్పిస్తా అని మంచిగా కమిషన్లు తీసుకుందాం అనుకున్నా. ఈ వైకుంఠధామం పేరు చెప్పి జనాల దగ్గర పైసలు దొబ్బేద్దాం అనుకున్నా. కరువు పని పేరు చెప్పి మనకు జీవితాంతం పైసలు కరువు లేకుండా చేద్దాం అనుకున్నా. ప్రజలకు దేవుళ్ళ పేరు గుళ్ళ పేరు చెప్పేసేసి లక్షలు కాజేద్దాం అనుకున్నా. జనాలకు ఈ స్కీము ఆ స్కీమ్ అని చెప్పేసి పెద్ద పెద్ద స్కాములు చేద్దాం అనుకున్నా. కానీ లాస్ట్కు నాలాంటి మంచోని ఈ ఒక్కోటి దగ్గర ఆపేస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరా. నమస్తే అన్న. అరే నేను నువ్వు ఎలక్షన్ల కడగన వల్ల ఏడికి పోయినావురా? మా అత్తగారు ఒడిబియ్యం పోతారంటే పోయొత్తానన్న. నీకు ఒడిబియ్యం ముఖ్యమా ఓట్లు ముఖ్యమారా? ఒడిబియ్యం ముఖ్యమన్నా. పో ఆ ఒడిబియ్యాలో పోసుకోపో. అన్నగా ఓట్ల పైసలు ఇయ్యరాదే? మా వాళ్ళు ఒడిబియ్యం పెట్టుకుంటారంటే చికెన్ తీసుకుపోతా. రే నువ్వు ఓట్లు వేయలే చికెన్ పైసలు కలరన్నాడు. నీ అవ్వ వాని సంగతి వదిలిపెట్టే, మనకు పడ్డ ఒక్కోటి సంగతి ఏందే? అరే ఒక్కోటి అంటే గుర్తుకొచ్చింది. దానికి అనుకుందాం కానీ మీ అందరు ఓట్లు ఎక్కడ పోయినాయిరా? నన్ను మోసం చేసిరా ఓట్లు వేయకుండా? మిమ్మల్ని అందరిని ఎంత నమ్మినరా నేను? ఏ ఒకన్నా ఆ ఒక్కోటి నీదన్న కావాలి, వదినదన్న కావాలి. ఏం మాట్లాడుతున్నారా? వదిలేదారా అన్న కోటు? అది నాకు పొద్దుగాల ఇడ్లీ వేయలే ఓటేడైతుందిరా. అదంతా పక్కన పెట్టురు కానీ మీరు నిజం చెప్పురి ఎవరికి వేసి రోటు. మీరు కనుక నిజాలు చెప్పబోయారు అనుకో జీవితంలో మీకు కనబడా ఈ ఊరు కూడా రాను నేను. అమ్మతోడన్నా నేనైతే నీకు వేయలేదన్నా, నిజంగా వేయలేదన్నా. బా ఎవడైనా కనీసం మాట వరుసగానే చెప్తాడు కానీ ఈడేంద్ర ఇంత ఖచ్చితంగా చెప్తాడు వేయలేదని. అబ్బా నేనైతే నిజం చెప్తానే. 25,000 ఇచ్చినా మల్లేష్ అన్న కేసిన. నేనైతే రాయనకేసింది 2,000 ఇచ్చింది నాకు. అబ్బా నాకు ఇప్పుడు ఇజ్జత్ అనిపిస్తుందిరా. ఇప్పుడు ఎందుకన్నా? మీరు ఆఫ్టర్ ఆల్ బచ్చగాళ్ళు, నేనేమో సర్పంచ్ క్యాండిడేట్ని. నీకేమో 2,500 నీకేమో 2,000, నాకు మాత్రం 1,500 ఇస్తాడరా. అంటే నీ ఓటు కూడా వాళ్ళకే వేసినావా అన్న? చీచి గా 500 కక్కుర్తిపడి నీకేసుకున్నట్టు వానికెత్తావానే? వాడు డబ్బులు ఇచ్చి ఒక్క తీరిగా బదిలాడి దాంతోపాటు ఒక కోటరు కూడా ఇచ్చిండ్రా. రాత్రి మందాయిన విశ్వాసంలా పొద్దుగాల ఆనికే ఓటేసి వచ్చిన. చి ఆ ఒక్కోటి కూడా నీది కాకపోతే ఆ ఒక్కోటి వేసినోడు ఎవడే?